వెల్కమ్ టు డీఎన్ న్యూస్. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో ఎస్సీ కాలనీలో కోతులు బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇంటి నుండి బయటకు రావాలంటే కోతులు బెడదతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక దీంతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29న సోమవారం నిరసన ర్యాలీతో నరసరావుపేటకు బయలుదేరి పల్నాడు జిల్లా కలెక్టర్ను కలిసి ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇవ్వనున్నట్లు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు తెలిపారు. ఈరోజు మాచర్లపట్నంలో జేబీపీ పార్టీ కార్యాలయంలో జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు ఈ మీడియా సమావేశంలో కొన్ని ముఖ్యమైన విషయాలని మీడియా సమావేశంలో తెలియజేయాలని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాము. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో కోతులు సంచరిస్తున్నాయి. చిన్నలు, పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు భయాందోళనతో గురవుతున్నారని ప్రభుత్వ అధికారులకి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలియజేసినా పట్టించుకోవటం లేదని అక్కడ ప్రజలు భయాందోళనకు గురై బయటికి రావడానికి భయపడుతున్నారు. మరి ఉదయం పూట పిల్లలు బడికి పోతుంటే మరి ఎంతో భయంతో వణికిపోతున్న ఈ ప్రభుత్వ అధికారులకి ఎన్ని మీడియా ద్వారా తెలియజేసినా కానీ స్పందన లేదు. ఢిల్లీ పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని విశ్వసిస్తూ నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాకి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్కి జేబీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు అభినందనలు తెలియజేశారు. మరి నిర్మలా సీతారామన్ గారు, మేడం గారు 15,000 కోట్ల రూపాయలు అమరావతికి నిధులు మంజూరు చేయటం మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమని కూడా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నిర్మలా సీతారామన్ మేడం గారికి కూడా ఆర్థిక మంత్రి వర్యులు, గౌరవనీయులు ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలో అభివృద్ధి కానందుకు అమరావతి నిధులు ఈ రోజున తక్షణమే రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కేంద్రంలో బడ్జెట్ ఈరోజు 15,000 కోట్ల రూపాయల అమరావతి కేటాయించినందుకు, అవినీతి లేకుండా మరి ఆ నిధుల్ని అమరావతికి కేటాయించినందుకు మరి అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జేఈలో ర్యాంక్ ద్వారా పాట్నా ఐఐటీలో సీట్ సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మదలతకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది. ఐఐటికి వెళ్లలేక మేకల కాపరిగా అనే శీర్షికతో వార్తా పత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేదింటి చదువుల తల్లికి తక్షణమే సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇక సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు విద్యార్థిని మధులత వివరాలు తెలుసుకొని మాట్లాడి వారి కుటుంబాన్ని బుధవారం హైదరాబాద్ కు తీసుకువచ్చారు. నమస్కారం అందరికీ. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో. ఈరోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు. నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు. 5 years కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు. నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందడుగు వేపించి నాకు ఐఐటి పంపిస్తున్నందుకు, అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ల్యాప్టాప్కి 70,000 అడిగాను, కానీ సార్ 30,000 కలిపి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను.
తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా తన ఛాంబర్లో తొలిసారిగా కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక అనంతరం వారితో సమావేశం నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో 4 వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఇక ఏలూరు నగరపాలిక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ను నడుపుతున్నాడు. ఇటీవల కొంతమంది ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరుల వృత్తులను ఎంచుకొని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకట దుర్గా ఏలూరులోని లోకల్ ఛానల్లో విలేకరిగా పనిచేస్తుంది. అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ 4 మనకి తెలియదు. బుక్కరి దేవిప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం అంతా దీనికి సూత్రధారి. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యం. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తాం. అందులో సందేహం లేదు. ఇక ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని శాసన మండలిలో వెల్లడించారు. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్ లో ప్రారంభమైన బీఎస్సీ సమావేశం. ఇక బీఎస్సీ సమావేశానికి హాజరైన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మహమ్మద్ అలీ, బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్సీ ఎఫ్ఎండి, శాసనసభ సెక్రటరీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. సార్
శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-20వ వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని సుద్దగుంతల కాలనీ, బురుజు సెంటర్, లింగాపురం కాలనీ పలు వార్డులను వర్షాకాల దృష్ట్యా అకస్మాత్తుగా తనిఖీ చేసి శానిటేషన్, సైడ్ కాలువల వద్ద పిచ్చి మొక్కలు తొలగించడం, డ్రింకింగ్ వాటర్, వీధి లైట్స్, సమస్యాత్మక ప్రదేశాలలో మాచర్ల మున్సిపల్ కమిషనర్ తగు సూచనలు జారీ చేశారు. ప్రజల దగ్గర నుండి కొన్ని ఫిర్యాదులు తీసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ డి వెంకటదాస్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్డీలతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఇక ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆలోచనలు వివరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక వేగవంతమైన ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఉండాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇక 2014 విభజన తర్వాత కూడా రాష్ట్రం ఇంత సంక్షోభంలో లేదన్న ముఖ్యమంత్రి ఇక పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిందన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇక వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్ని వ్యవస్థలను మళ్లీ యాక్టివ్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో తిరువూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల సొంత ఇల్లు లేక పేద మధ్యతరగతి వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించేవాడిని ఇంగ్లీష్లో శాడిస్ట్ అంటారు అధ్యక్ష. అలాంటి ఒక వ్యక్తి గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్ల సొంత ఇల్లు లేని వాళ్ళు, అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళు, అప్పులు చేసి డబ్బులు చెల్లించిన వాళ్ళు ఈ రోజు ఇల్లు రాక వడ్డీలు కడుతూ, ఈఎంఐలు కడుతూ టిట్కో గృహాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష.
గౌరవ శాసనసభ్యులు, నా తోటి శాసనసభ్యులు చాలా మంది ఈ విషయం మీద మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో నేను ఒక్క ముక్కలో ముగిస్తాను. మా తిరువూరులో దాదాపు 1700 పేద కుటుంబాలు ఈ రోజు ఒక పక్క అద్దెలు కడుతూ, ఇంకో పక్క వడ్డీలు కడుతూ, మరో పక్క ఈఎంఐలు కూడా కడుతూ, వాళ్లకు తెలియకుండానే గత శాడిస్ట్ ముఖ్యమంత్రి వాళ్ళ పేరుతో బ్యాంకుల్లో అప్పు చేయటం వల్ల ఈ రోజు 3 రకాలుగా నష్టపోతూ, ఒక పక్క సొంత ఇల్లు లేక అద్దె ఇల్లు అద్దె కడుతున్నారు, రెండో పక్క చేసిన అప్పుకి వడ్డీ కడుతున్నారు, మూడో వైపు ఈఎంఐలు కడుతున్నారు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు చెప్పారు డిసెంబర్ కల్లా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని. దయచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబాలకి మేలు చేసిన అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకి డిసెంబర్ కల్లా అందించాలని గౌరవ మంత్రివర్యుల ద్వారా, మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గట్కేసర్ మున్సిపాలిటీ 6వ వార్డులో ఆర్ఎన్బి వారు నిర్మించిన సీసీ రోడ్లో వేసి ఉన్న మ్యాన్ హోల్స్ కృంగిపోవడంతో రాత్రిపూట కాలనీ ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని కాలనీ వాసులు తెలియజేసిన వెంటనే స్పందించి వార్డులో పర్యటించి మ్యాన్ హోల్ ను పరిశీలించి వర్షాలు పడుతున్న సందర్భంగా 2-3 రోజులలో మ్యాన్ హోల్స్ మరమ్మతులు చేపిస్తామని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక వార్డులోని వాటర్ ట్యాంకులు చైర్మన్ సొంత నిధులతో మరమ్మతులు చేయించడం జరిగింది. ఇక ప్రజల దాహార్దిని తీర్చినందుకు కాలనీ ప్రజలు చైర్మన్ మరియు కమిషనర్ ను అభినందించి శాలువాతో సత్కరించిన వార్డు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సల్మాన్ రాజ్. ఇక ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుతాడి రవీందర్, 6వ వార్డు నాయకులు సిరాజ్, ఏల్పుల కర్ణాకర్ యాదవ్, కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, రామాంజనేయులు, కంది ప్రేమ్ కుమార్, కట్కూర్ నరసింగారావు, రఫాయుద్దీన్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు కప్పు నాకు వద్ద కప్పు నాకు కప్పినట్టు గత 6 రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, ఆర్కేపీ, ఇందారం, మందమర్రి, ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 5 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో 3 షిఫ్ట్లలో విధులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టులోని పని స్థలాల వద్ద భారీగా వరద నీరు చేరడంతో బొగ్గును బయటకు తీసేందుకు అంతరాయం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్లలో 3 షిఫ్ట్లకు సంబంధించి సుమారు 2,10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇక తిరిగి పూర్తి స్థాయిలో వర్షం తగ్గితే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో యథావిధిగా బొగ్గు ఉత్పత్తి పనులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. డంపింగ్ కోల్ యార్డ్ లోని బొగ్గు నిల్వలు కూడా తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు.